కాకినాడ సేస్పై మాజీ మంత్రులు కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగ గీత, కాకినాడ ఎస్ఈజెడ్ బాధిత రైతులతోటి, సేస్ బాధితులతోటి కాకినాడలోని మీడియా సమావేశం. కన్నబాబు కామెంట్స్. గత ప్రభుత్వం ఎంత మంచి చేసినా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కొన్ని పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 2003లోని పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు కొంత భూమి సేకరించారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 10,000 ఎకరాల లక్ష్యంగా భూసేకరణ చేపట్టారు. 8,150 ఎకరాల విస్తీర్ణంతో సెజ్ ఏర్పాటైంది. దీనిని జిఎంఆర్ తీసుకుంది. 2015లోని మా భూమి మేము సాగు చేసుకుంటాము అంటూ రైతులు పోరాటం మొదలుపెట్టారు. 2018లో జనసేన కూడా రైతులకు మద్దతుగా నిలిచింది. 1,598 ఎకరాలతో పాటుగా 70 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా జిఎంఆర్కు చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా దారాదత్తం చేసింది. రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప, లాక్కున్న భూములు రైతులకు తిరిగి ఇవ్వడం తప్ప అని అడుగుతున్నాం. 2015 నుంచి 2016 సమయంలో ఎకరం 9 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని చంద్రబాబు 3 లక్షలకు సేజ్కి ఇవ్వమనడం సబబేనా? దాడిశెట్టి రాజా కామెంట్స్. 2003లో చంద్రబాబు తన బినామీ కేవీ రావు ద్వారా ఎస్ఈజెడ్ సేజ్కు అంకురార్పణ చేశారు. సేజ్కు మొట్టమొదటి భూమి రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి అప్పటి స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు. కాకినాడ సేజ్ ద్వారా యనమల రామకృష్ణుడు చాలా లబ్ధి పొందారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 500 ఎకరాలు దివీస్ లాంటి రసాయన పరిశ్రమలు ఏర్పాటుకు ఇవ్వటం జరిగింది. 10,400 ఎకరాలు సేకరించాలనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇంచుమించుగా ఈరోజు ఎవరైతే కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు సంబంధించిన ముఖ్య వాటాదారు ఉన్నారో కేవీ రావు గారు, ఆ రోజు ఈ భూసేకరణలో ఆయన ప్రధాన పాత్రధారి. అంతేకాకుండా ఆ తర్వాత హెచ్పిసిఎల్ వస్తుంది, రిఫైనరీ అని, ఓఎన్జీసీ వస్తుందని వాళ్ళెవరు రాకపోవడం, ఇవన్నీ జరిగిపోయింది. జరిగిన తర్వాత దీన్ని జిఎంఆర్ వాళ్ళు తీసుకున్నారు. సుమారు 8,150 ఎకరాల విస్తీర్ణంలో ఎస్ఈజెడ్ని ఏర్పాటు చేయడం కోసం జిఎంఆర్ సంస్థ తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు రైతులు, ఇక్కడ చాలామంది పెద్దలు దీన్ని వ్యతిరేకించారు. 3 లక్షల రూపాయలకి ఎకరం మీరు సేకరించడం అనేది మా జీవితాలు నాశనం అయిపోయే చర్య. మా తరతరాలుగా వస్తున్న ఆస్తులను మీరు లాక్కోవద్దు అని చెప్పి ఉద్యమం ప్రారంభించినా కూడా ఇది ఆగలే. ఆ క్రమంలో 2012లో అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ఎస్ఈజెడ్కి వచ్చి ఎంతకాలం ఈ దొంగ బతుకు నీతి నిజాయితీగా బతకాలని కోరుకోండి ఏరువాకు సాగాడు. ఏరువాకు సాగి హామీ ఇచ్చారు, పెద్ద హామీ. ఏమని ఇచ్చారంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాను, పేదల దగ్గర భూములు లాక్కోవడం ఏంటి అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు మన జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు, ఇంకా ప్రతిపక్ష నాయకులు అందరితో కలిపి ఇది చాలా అక్రమం, చాలా అన్యాయం, ఇన్ని వేల ఎకరాలు అవసరమా, ఇలా తీసుకోవడం, ఇదంతా వాళ్ళ కోసం, వాళ్ళ అబ్బాయి కోసం చేసే ఇదంతా కుట్ర. అందుకని నేను అధికారంలోకి వస్తే పెద్ద రద్దు చేసి మీకు ఎవరి భూములను తిరిగి ఇచ్చేస్తాను. ఈరోజు నేను మీకు రావణపేట దగ్గర ఏరువాకు చేస్తాను, అక్కడ అంతా ఏర్పాటు చేయండి అని ఆ రోజునే రావణపేట దగ్గర ఏరువాకు కూడా చేశారు. మేమంతా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాము. మీటింగ్ అయిన తర్వాత తమ్ముడు ఈ భూములు మీరు దుండుకోండి, మీరు వ్యవసాయాలు చేసుకోండి, ఎవరైనా వస్తే తరిమి కొట్టండి అని చెప్పి ఆర్టీసీలో మీటింగ్ మీకు అన్నీ మేము న్యాయం చేస్తానన్న మనిషి ఒక మీటింగ్ పెట్టదు, ఒక రైతు ఏం చెప్పలేదండి. మేమేదో ఇంకా ఏదో చెప్తారని ఆశించాం. హైదరాబాద్ తీసుకెళ్ళారు మమ్మల్ని. తీసుకెళ్ళి మీటింగ్ తెలుగుదేశం ఆఫీస్కి తీసుకెళ్ళారు. అక్కడ రావట్లేదని చెప్పి మళ్ళీ గవర్నర్ గారు ఆఫీస్కి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి రావట్లేదని ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇంటికి తీసుకెళ్ళారు. ఆ రోజుని మేము ఇవన్నీ ఇచ్చాము, మేము ఏదో న్యాయం చేస్తాం. 4 నెలల్లో కరెక్ట్గా కంపెనీ వేశారు. కమిటీకి చైర్మన్గా మన కన్నబాబు గారిని వేశారు. కన్నబాబు గారిని వేస్తే కన్నబాబు గారి దగ్గరికి వచ్చామండి. వచ్చి కలిస్తే ఏంటి మీ ఉద్దేశం ఏంటి, మీ ఏం చేయమంటారు ఏంటి
అని చెప్పి మమ్మల్ని ఒక కమిటీగా మా నాయకుల్లో ఒక కొత్తపల్లి మండలం నాగలపల్లి కాకినాడ ఎస్సీజెడ్ సెల్ఫ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి నేను. ఈ కాకినాడ ఎస్సీజెడ్ అనేది చరిత్రను పరిశీలిస్తే ఇది మంచికి చెడుకి అభివృద్ధి నిరోధానికి జరుగుతున్న పోరాటం అండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సెజ్ స్టార్టింగ్ చూస్తే 2005లో కాకినాడ సెజ్ని అనౌన్స్ చేసినప్పుడు ఈ కేవీ రావు అనే వ్యక్తి కాకినాడ కలెక్టరేట్లో రైతులతో ఒక మీటింగ్ పెట్టారు. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఈ కేవీ రావు అనే వ్యక్తి క్యాపబిలిటీ ఎంత, ఇప్పుడు 10,000 ఎకరాల్లో సెజ్ని పెట్టగలిగే సమర్థత ఉందా, అంత కెపాసిటీ అతనికి ఉందా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అండి. ఆ రోజు అతను ఏం చెప్పాడండి, ఎన్ని పరిశ్రమలు పెడతాను, ఈ 10,000 ఎకరాల్లో ఏ పరిశ్రమలు పెడతానని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ అందులో ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు సరికదా. ఈ 8,000 అప్రాక్సిమేట్ 8,500 ఎకరం మీద మా భూముల మీదే లోన్ తీసుకుని మా పొలాలు కొన్నాడండి కేవీ రావుని. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంకుతో టైఅప్ పెట్టుకుని మా భూములు కొన్న తర్వాత ఎకరానికి 6 లక్షలు లోన్ తీసుకుని 3 లక్షలు రైతుకి ఇచ్చి మిగతా 3 లక్షలు అతను ఉంచుకుని మా డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఎంజాయ్ చేస్తూ 2007 వరకు ఏ రైతులైతే బలవంతంగానో తెలియకో భూములు అమ్మితే అమ్మన భూముల్ని వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడల్లా ప్రతి నెల 100 ఎకరాలు 2 ఎకరాలు అవార్డు పాస్ చేసుకుంటూ ఆ అవార్డు అయిన ల్యాండ్స్ మీద అప్పు తెచ్చుకుని మొత్తం 8,000 ఎకరాల మీద కూడా లోన్ తెచ్చుకున్న వ్యక్తి కేవీ రావు. నిజంగా కేవీ రావు నేను మొన్న మీడియాలో చూశాను, ఏదో కేసు పెట్టాడు. నిజంగా మా భూముల మీద లోన్ తెచ్చుకున్న కేవీ రావు మీద ఇప్పుడు కేసు పెట్టాలండి. అతనికి లుకౌట్ నోటిఫికేషన్ జారీ చేయాలండి మా డబ్బులతో. కాదు మా అందరికీ కాదు, రైతులందరికీ ప్రత్యేకంగా సెజ్ ప్రాంత ప్రజలకి, భూములు ఇచ్చిన రైతులకి, వెనక్కి తీసుకున్న రైతులకి ఇప్పుడు అందరికీ అనుమానం కలుగుతోంది. మొన్నటిదాకా అభూత కల్పనలు, అబద్ధాలు, కల్పితాలు చేసి అధికారం కోసం ప్రచారం చేశారు. సరే, ఏ కారణంగా ఎలా వచ్చినా అధికారంలోకి మీరు వచ్చారు, ప్రతిపక్షంగా మేము ఉన్నాం. ఇప్పుడు సెజ్కి సంబంధించిన విషయం అంతా 2003 నుంచి ఇవాళ 2024 దగ్గర 21 సంవత్సరాలు అవుతుంది. ఈ 21 సంవత్సరాల్లో 2003 నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందనేది అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, అన్ని రకాలుగాను రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ప్రత్యక్ష సాక్షులుగా సూర్యనారాయణ గారు, పెదకాపు గారు, మిగతా అందరూ కూడా ఉన్నారు. ఇందులో చాలామంది పెద్దవాళ్ళు అయిపోయి ఉన్నారు, దురదృష్టవశాత్తు కాలం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సెజ్ ప్రాంతంలో పోరాటం చేస్తూ అనేక ఇబ్బందులకు గురైన వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరోజు వాళ్ళ స్టేషన్లో 1 గంట నిలబడకుండా మేమందరం కూడా చూడటం జరిగింది. బట్ మీరు సెజ్ రద్దు చేస్తానని నమ్మకాన్ని కలిగించి ఏరువాక సాగి మొత్తం సెజ్ భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి, సెజ్ రద్దు అయిపోద్దంటే అందరూ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి మీకు ఇంకో 2 లక్షలు ఇస్తాం, భూములన్నీ ఇచ్చేయండి అని ఇప్పుడు కన్నబాబు గారు చెప్పినట్టుగా అసైన్డ్ ల్యాండ్లు అవి ఇవి అన్నీ కూడా రాజా గారు చెప్పినట్టుగా తొండంగి మండలంలో ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి సెజ్ అంతా అయిపోయిందని సెజ్ నుంచి వీళ్ళని బెదిరించి వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో గంట కూర్చొని వాళ్ళని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టి సెంట్రల్ జైల్లో రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి వాళ్ళని అక్కడ ఉంచి అన్ని రకాలుగా రైతులను అవమానించి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది మొదలు పెట్టడానికి కారణం ఏంటనేది నా ప్రశ్న. ఏం ఉద్దేశించి మళ్ళీ సెజ్ నుంచి ఏం ఆశించి ఇవన్నీ కూడా లేనిపోనివి కల్పించి చేస్తున్నారు? 2,180 ఎకరాల భూమిని భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క సెజ్లో కూడా ఎవ్వరు కూడా వెనక్కి 1 ఎకరం కాదు కదా, 1 సెంట్ కూడా వెనక్కి రైతులకి ఇచ్చింది లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. రైతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది, రైతుల ఉద్యమాన్ని గౌరవించడం జరిగింది. రైతులకి సంపూర్ణంగా రైతు కుటుంబాలకి ఏవైతే 6 గ్రామాలు ఉన్నాయో
ఈ 6 గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఉన్న అటాచ్మెంట్ని అంతటినీ కూడా అర్థం చేసుకుని, వాళ్ళ బాధను అర్థం చేసుకుని, వాళ్ళ సెంటిమెంట్ని అర్థం చేసుకుని ఆ 6 గ్రామాల ప్రజలు అక్కడే ఉండే విధంగా మీరు చేసి అన్ని రకాలుగా సెజ్కి న్యాయం చేస్తే మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇప్పుడు చేయాల్సిందేంటి? 2180 ఎకరాల్లో ఎంత ల్యాండ్ ఇచ్చారనేది అందరికీ తెలుసు. ఆల్రెడీ ఆటోమేటిక్గా అందరికీ దగ్గర 1000 ఎకరాలు 1200 ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మిగతాది జీరో రిజిస్ట్రేషన్ గురించి రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్స్ దగ్గర పోస్టల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర పెండింగ్లో కొన్ని ఉన్నాయి. అవి మీరేం చేయాలి? వెంటనే చేసి ఆ పెండింగ్ తీసి దానికి ఉన్న ఇవి సర్దుబాటు చేసి వెంటనే రైతులకి మిగతా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మేము నిన్న ఈరోజు పత్రికల్లో కొన్ని పత్రికల్లో వార్తలు చూస్తుంటే ఇంత అభూత కల్పనలు, ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారని ఒక రైతు ఫోటో వేశారు. పాపం ఆ రైతుకు కూడా తెలియదు. అతని ఈ ప్రాబ్లం రిజిస్ట్రేషన్కి ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయకపోయినా SEZ నుంచి తనకు రావాల్సిన భూమిని తను తీసుకుని అందులో తనకు కావాల్సిన వ్యవసాయం చేసుకునే వాళ్ళు, లేకపోతే ఇల్లు కట్టుకున్నాలన్న వాళ్ళు చేసుకుంటూ ఉండగా కూడా నాకేం రాలేదండి. 2003లో SEZ అంకురార్పణ జరిగిన తర్వాత 2003 ఆ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన అక్కడ భూములు సేకరించడం, అంకురార్పణ చేసి తన బినామీ అయినటువంటి KV రావు ద్వారా రైతుల తాలూకు భూములు సేకరించడం మొదలుపెట్టారు 2003లో. మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యాక్చువల్గా స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకి అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరపున పోరాటం చేస్తారు ఖచ్చితంగా. కానీ ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ SEZకి, ఈ KV రావుకి మొట్టమొదటగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు. మొట్టమొదటి భూములు రిజిస్ట్రేషన్ చేసింది అతను. ఇంకా సామాన్య రైతులకి ఇంకా దిక్కెవరు? వాళ్ళు కూడా భయపడి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఆ రోజు శాసనసభ్యుడు చేయాల్సిన పనికి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇందులో మతలబ్ ఏంటంటే, రైతులకి 3 లక్షలు, ఆయన తన భూములకి 30 లక్షలు చొప్పున క్విడ్ ప్రోకో కింద మీకు శ్మశానాలే కాదు, సెజ్లో శ్మశానాలే కాదు, పొంతలే కాదు, ప్రతి ల్యాండ్ కూడా ఆక్రమించుకుని దాని తద్వారా అతను ఆయాచిత చాలా లబ్ధి పొందాడు యనమల రామకృష్ణుడు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రికి లెటర్ రాస్తానంటున్నాడు, దానికి సంబంధించి దర్యాప్తు జరపాలి, CID దర్యాప్తు జరపాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు యనమల రామకృష్ణుడు. ముందుగా నేను చెప్పదలిచిందండి, చంద్రబాబు నాయుడు ఈరువాకు సాగి ఏమన్నాడు, మొత్తం భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేస్తాం, సెజ్ను రద్దు చేస్తాం అని చెప్పేసి 2014లో అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు నేను అపోజిషన్ ఎమ్మెల్యే అన్నాను. అక్కడ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఇమీడియట్గా రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు. డివిజిలాట్ రసాయన పరిశ్రమలకు 500 ఎకరాలు ఇచ్చి అనుమతి ఇచ్చాడు. అప్పుడు ఆ రైతులు ఎంతోమంది పోరాటం చేశారు, వ్యతిరేకంగా, డివిస్ వ్యతిరేకంగా ఎంతోమంది పోరాటం చేశారు. మహిళలను కూడా చూడకుండా మండలు చెదగొట్టి వాళ్ళందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు రకరకాల స్టేషన్లో నక్సలైట్లు తీసుకెళ్ళినట్టు ఏజెన్సీలో రకరకాల స్టేషన్లోని వాళ్ళందరినీ నానా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదే నారా చంద్రబాబు నాయుడు అంటే భూములు మీ వెనక్కిస్తాను అపోజిషన్లో ఉండగా చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే 500 ఎకరాలు డివిస్కి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. రకరకాల కేసులు పెట్టడం జరిగింది రైతుల మీద. కాకపోతే పాదయాత్రలో జగన్ గారు చెప్పినట్టు 2800 ఎకరాల భూమిని జగన్ గారు రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా మటుకు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, రైతులకి పేద ప్రజలకి భూములు ఇచ్చిన జగన్ గారు మంచోడా, లేదంటే రైతుల మండలు చెదకొట్టేసి రైతులను జైల్లో పెట్టేసి వైదించి వాళ్ళ భూములని తీసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా? ఒక్కసారి బ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకు
చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషి వచ్చి మేము ఉద్యమం చేస్తుంటే మా కోసం నిలబడ్డాడు కదా, తప్పకుండా మాకు సాయం చేస్తారని నమ్మారు. మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారానికి ముందు ఒకటి, అధికారం తర్వాత ఒకటి తన వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు. ఆయన సడన్గా అపరిచితుల్లాగా మారిపోయాడు. మారిపోయి 2014 తర్వాత ఇంకా మిగిలిపోయిన భూములను కూడా ఎస్సీజెడ్కి ఇప్పించే కార్యక్రమం మొదలుపెట్టి రైతులు ఏవైతే అవార్డు కాని భూములు ఉన్నాయో, ఏవైతే డబ్బులు తీసుకొని భూములు ఉన్నాయో ఆ భూములను కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ, ఇంకా మిగిలిన ఎస్ఐన్ ల్యాండ్స్ కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో 2015లో, అంటే ఇంకా రైతు పెద్దలందరూ మీకు విడమర్చి చెప్తారు వారి అనుభవాలు, కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. 2015లో ఈ భూములు మావి, మేము సాగు చేసుకుంటామని అంటూ ఉంటే ఇంక అక్కడి నుంచి మొదలైంది దమనకాండ. వీళ్ళ మీద కేసులు పెట్టడం, ఒత్తిడి చేయడం, భయంకరమైన ఒత్తిడి చేసి ఏ స్థాయికి తీసుకొచ్చారంటే అసలు వీళ్ళు ఏదో ఒక నక్సలైట్లాగా, దేశద్రోహుల్లాగా వీళ్ళ ఇంటి చుట్టూ పహారాలు పెట్టడం, వాళ్ళ ఇళ్లలో పోలీసులు ఉండడం, అసలు వీళ్ళు కదిలితే వెనకాల పెద్ద పెద్ద పోలీస్ జీపులు వేసుకుని బయటికి వెళ్ళడం, ఆ స్థాయికి తీసుకొచ్చారు. బైండ్ ఓవర్ కేసులు పెట్టి వీళ్ళని ప్రతి రోజు అటెండ్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసుల దగ్గర, ఆర్డీఓల దగ్గర. ఇంత ఒత్తిడి ఎదుర్కొంటూ కూడా 2018 వచ్చేటప్పటికి ఉద్యమం తీవ్రతరమైంది. వామపక్షాలు, వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజు జనసేన పార్టీ కూడా రైతుల పక్షాన సపోర్ట్ చేస్తూ వచ్చి దీని మీద ఉద్యమం చేసిన క్రమంలో ఇక్కడున్న రైతు పెద్దలందరినీ సెంట్రల్ జైల్లో వేసారు. ముందు సబ్ జైల్లోని, ఆ తర్వాత సెంట్రల్ జైల్లోనే పెట్టి బెయిల్ రాకుండా, వాళ్ళకి బెయిల్ వస్తాయంటే మళ్ళీ వేరే కేసు పెట్టడం, బెయిల్ వస్తే మళ్ళీ వేరే కేసు పెట్టడం, స్నేహ బ్లాక్లో ఉంచారు, బాత్రూములు కడిగించారు, భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఆ క్రమంలో వారు ఏమనుకున్నారంటే ఈ ఒత్తిడి భరించలేకపోతాం, కనీసం 2003 ఎక్విజేషన్ యాక్ట్ కాకుండా 2013 అక్విజేషన్ యాక్ట్ కింద, ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కింద పరిహారం ఇస్తే మేము వదిలేస్తామంటే అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఆయన ఏం చేశారంటే ఇంచుమించుగా 2094 ఎకరాలు ఆ రోజు ఏపీఐసికి కేటాయించిన భూమిని, అందులో 1589 ఎకరాలు లీజుకి, జిఎంఆర్కి ఇచ్చిన భూమిని, ప్రభుత్వ భూమిని, అసైన్డ్ భూమిని వాళ్ళకి సర్వహక్కులు ఇచ్చేశారు. దాంతోపాటు ఎంతకి ఇచ్చాడు తెలుసా మీకు? ఎకరం 3 లక్షలు. దాంతోపాటు 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగానే ఇచ్చాడు.